అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. Indian Film Awards, the Santosham Awards. తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా దర్శించుకున్నారు. గురువారం VIP ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వీరిద్దరూ జాన్వీ, సిద్ధార్థ్ నటించిన పరం సుందరి ఈ నెల 29న విడుదల కానుంది. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going, and really looking forward seeing many more contestants and winner on August 16th for Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards, and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen, and may the new achievers achieve what they want. Indian Film Awards, the Santosham Awards. అగ్ర కథానాయకులు మోహన్ బాబు, రజనీకాంత్ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. రజనీకాంత్ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి కానుండటంతో ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నటి మంచులక్ష్మి ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. మోహన్ బాబు కోసం రజనీకాంత్ సినిమాలో నటించారని తెలిపారు. నాన్న రజనీకాంత్ ప్రాణ స్నేహితులు. చిన్నప్పుడు మా పుట్టినరోజులకు ఆయన ఖచ్చితంగా వచ్చేవారు. ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ఆయన ఎంత గొప్ప వ్యక్తో మాకు పెద్దయ్యాక తెలిసిందే. ఇప్పటికీ వాళ్ళు కలిసినప్పుడు ఒకరికొకరు చిన్న పిల్లల్లాగా మారిపోతారు. 50 ఏళ్ల వారి స్నేహం ఎప్పటికీ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నా. వాళ్ళిద్దరు కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరి కోసం ఒకరు నిలబడ్డారు. నాన్న కష్టాల్లో ఉన్నప్పుడు రజనీకాంత్ ఎంతో సాయం చేశారు. సాధారణంగా ఆయన నిడివి తక్కువ ఉన్న పాత్రలు చేరు, కానీ నాన్న కోసం పెదరాయుడులో అతిథి పాత్రలో నటించారు. అది తనకు గుర్తింపు తెస్తుందా లేదా అనేది కూడా చూడలేదు. అడిగిన వెంటనే అంగీకరించారు. అలాగే నాన్న కోసం రాయలసీమ రామన్న చౌదరి కథను రాశారు. వారిద్దరిది అంత గొప్ప స్నేహం. నటుడిగానే కాకుండా గొప్ప వ్యక్తిగాను రజనీకాంత్ ఎంతో మందికి ఆదర్శం. పెద్ద స్టార్ అయినప్పటికీ సామాన్యంగా ఉంటారు. ఆయన కూలీ సినిమా కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నా, అందుకే ఈ రోజు కార్యక్రమాలని వాయిదా వేసుకున్నా అని తెలిపారు. అందరికీ నమస్తే, నేను మీ శరణ్య ప్రదీప్. August 16th JRC కన్వెన్షన్ హాల్లో మన సంతోషం సౌత్ ఇండియా అవార్డ్స్ జరగబోతున్నాయి. 24th అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా తప్పకుండా రండి. Indian Film Awards, the Santosham Awards. 3 దశాబ్దాల నుంచి భిన్నమైన కథలతో అలరిస్తున్నారు అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్. ఇటీవలే సితారా జమీన్ పర్తో ప్రేక్షకుల మనసులు మరోసారి గెలుచుకున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటికీ ప్రతి సినిమాకు భయపడుతూనే ఉంటానని అన్నారు. తాను కథల ఎంపికలో అందరిలా ఆలోచించనని అన్నారు. నా ప్రతి సినిమా విడుదలకు ముందు ఎంతో భయపడతాను. దురదృష్టవశాత్తు నా కథల ఎంపిక భయాన్ని రెట్టింపు చేస్తుంది. రిస్క్తో కూడిన కథలను మాత్రమే చేయాలి అనిపిస్తుంది. నేను దంగల్ చేస్తున్న సమయంలో బాగా బరువు పెరిగాను. మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి 2 ఏళ్లు పడుతుందని అందరూ అనుకున్నారు. PK ధూమ్ 3 చేసే సమయంలో అందరూ నా వయసు గురించి మాట్లాడుకున్నారు. అప్పటికే నేను 50కి దగ్గరలో ఉన్నా. అలాంటి సినిమాలు ఎందుకులే అనుకుని కూడా వాటిలో నటించాను. రిస్క్ తీసుకుని వాటిని పూర్తి చేశా. ఇటీవల సితారే జమీన్ పర్ను యూట్యూబ్లో విడుదల చేయాలనే నిర్ణయం కూడా ఎంతో ఆలోచించి తీసుకున్నాను. ఇండస్ట్రీని కాపాడడం కోసం అలా చేశా అని అన్నారు. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ అండ్ OTT అవార్డ్స్ ఆల్సో August 16 JRC కన్వెన్షన్ సెంటర్. నేను వస్తున్నాను, మీరు కూడా రండి, అండ్ లెట్స్ ఎంజాయ్.
फिल्म अवार्ड्स दी संतोषम अवार्ड्स పరదా సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు నటి అనుపమ పరమేశ్వరన్. ఆమె ప్రధాన పాత్రలో ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 22న విడుదలకు సిద్ధమైంది. దీని ప్రచారంలో భాగంగా వరుస ఇంటర్వ్యూలు చేస్తూ అనుపమ తన కెరీర్కు సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఆమె మాట్లాడుతూ గతంతో పోలిస్తే ఇప్పుడు తాను ఎంతో మారినట్లు చెప్పారు. ఇండస్ట్రీలో కొనసాగడం చాలా కష్టం. ఒక్కోసారి హీరోయిన్స్ అడిగే చిన్న చిన్న విషయాలను కూడా చిత్ర బృందం సీరియస్గా తీసుకుంటుంది. గతంలో ఇలాంటి సంఘటనలు చాలా ఎదుర్కొన్నాను. వాళ్లకు నచ్చని విషయాలు చెబితే వెంటనే పొగరు అని అంటారు. చిత్రీకరణ అనుకున్న సమయానికి ఎందుకు ప్రారంభించలేదని అడిగితే యాటిట్యూడ్ ఉందని అంటారు. గతంలో ఇలాంటివి నేను ఎన్నో చూశాను. ఉదయం 7 గంటలకల్లా రెడీ అయితే 9:30 వరకు చిత్రీకరణ ప్రారంభించారు. కో స్టార్స్ ఆలస్యంగా వస్తారని తెలిసినా నేను మాత్రం 7 గంటలకల్లా సిద్ధంగా ఉండాలి. వాళ్ళ కోసం గంటన్నర ఎదురు చూడాలి. ఇదే విషయాన్ని టీంని అడిగితే పొగరు ఎక్కువైంది అని అంటారు. అలా ఎవరైనా అంటే ఒకప్పుడు బాధపడేదాన్ని, ఇప్పుడు పట్టించుకోవడం మానేశాను. ఆ గంటన్నరలో సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలు చర్చించుకోవచ్చు. ఇదే విషయం దర్శక నిర్మాతలతో చెబితే నా డబ్బులు కదా నీకెందుకు అంటారు. ఒకవేళ ఇదే విషయం హీరోలకు చెబితే వాళ్లకు ఇలాంటి సమాధానం చెప్పారు. ఇండస్ట్రీలో మాత్రమే కాదు బయట కూడా ఇదే పరిస్థితి ఉంది. మహిళలను ఇలానే చూస్తారు అని అనుపమ పరమేశ్వరన్ తెలిపారు. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈ మంత్ 16th జరుగుతుంది. 24th ఫిల్మ్ అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. South Indian Film Awards दी संतोषम अवार्ड्स విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో స్పెషల్ సాంగ్లో మెరిసింది. ఈ సాంగ్లోనూ తన అందాలతో కవ్వించింది ఆయిషా ఖాన్. అలాగే శర్వానంద్ హీరోగా నటించిన మనమే సినిమాలోనూ నటించింది. వీటితో పాటు హిందీ బిగ్ బాస్లోనూ పాల్గొంది. బెంగాలీ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తుంది. గతంలో ఇంటర్వ్యూలో ఆయిషా మాట్లాడుతూ ఒకప్పుడు తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా, తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండేది కాదు. చిన్న వయసులోనే తాను లైంగిక వేధింపులకు గురయ్యానని తెలిపింది. చిన్న వయసులో నేను రోడ్డుపై నడుస్తున్నప్పుడు నన్ను వెనక నుంచి ఒకరు పిలిచారు. ఆయన మా నాన్న స్నేహితుడు బాబాయ్ అని వెనక్కి తిరిగి చూస్తే అతను నా దగ్గరకు వచ్చి అసభ్యంగా మాట్లాడారు. ఆ క్షణం నాకేం అర్థం కాలేదు. చూస్తూ ఉండిపోయా. అతను మళ్ళీ తిరిగి వచ్చి ఏవో పిచ్చి సైగలు చేశాడు అని తెలిపింది. ఆ జ్ఞాపకం ఇప్పటికీ తనను బాధిస్తుందని చెప్పుకొచ్చింది ఆయేషా ఖాన్. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. సంతోషం అవార్డ్స్ ఈ పేరు వినగానే మనకు తెలియని ఆనందం వచ్చేస్తూ ఉంటుంది. ఎస్, ఈ ఇయర్ కూడా ఆగస్ట్ 16th జేఆర్సీ కన్వెన్షన్ లో జరగబోతుంది. సో నేను లాస్ట్ ఇయర్ హీ సో క్యూట్ సాంగ్ కి అవార్డు తీసుకోవడం జరిగింది. చిరంజీవి గారి చేతుల మీదుగా తీసుకున్నాను. చాలా సంతోషం అనిపించింది. సో ఈ ఇయర్ కూడా వెయిట్ చేస్తున్నాను. సో మీ అందరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సీ యూ ఆల్ దేర్. South Indian Film Awards दी संतोषम अवार्ड्स నటి శిల్పా శిరోద్కర్కు చెందిన కారు ముంబైలో ప్రమాదానికి గురైంది. అంధేరి ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ఆమె మెర్సిడెస్ కారును వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ బస్సు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో శిల్పా శిరోద్కర్ కారులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనపై ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిల్పా శిరోద్కర్ కారును ఆమె డ్రైవర్ నడుపుతూ ఉండగా అంధేరిలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగింది. ఆ సమయంలో వెనక నుంచి వచ్చిన ఓ బస్సు అదుపు తప్పి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనక భాగం తీవ్రంగా దెబ్బతింది. కారులో డ్రైవర్తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నారు. అదృష్టవశాత్తు వారికి పెద్ద గాయాలు కాలేదని ముందు జాగ్రత్త చర్యగా వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ఈ ఘటనపై శిల్పా శిరోద్కర్ స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు డ్రైవర్ పరధ్యానంలో ఉండి ఉంటాడు. బహుశా ఫోన్లో మాట్లాడుతూ ఉండి ఉండవచ్చు. కారును చూసి కూడా అంత వేగంగా ఎలా ఢీకొట్టాడో అర్థం కావడం లేదు. ఏమైనా జరగాల్సింది దేవుడి దయ వల్ల పెద్ద ప్రమాదం తప్పింది అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నేను మీ అనంత శ్రీరామ్. సంతోషం ఫిలిం అవార్డ్స్ అలాగే ఓటీటీ అవార్డ్స్ 2025 ఈ వేడుక ఆగస్టు 16న హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ వేడుకకి నేను వస్తున్నాను, మీరు కూడా రండి. అందరం కలిసి
అంగరంగ వైభవంగా జరగబోయే సంతోషం ఫిల్మ్ అండ్ ఓటీటీ అవార్డ్స్ వేడుకని ఆస్వాదిద్దాం. Indian Film Awards the Santosham Award. వరుసగా హీరోయిన్ ఛాన్సులు రాకపోవడంతో గెస్ట్ రోల్స్, స్పెషల్ సాంగ్స్తో సరిపెట్టుకుంటున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద సరైన బ్రేక్ రాకపోవడంతో సోషల్ మీడియాలో స్పీడ్ పెంచారు ఫరియా. గ్లామరస్ ఫోటో షూట్స్తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. హాట్నెస్ ఓవర్లోడెడ్ అన్నట్టుగా అల్ట్రా గ్లామర్ పిక్స్ షేర్ చేసిన ఈ బ్యూటీ తర్వాత ఫోటోషూట్ BTS వీడియోను కూడా తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేశారు. ప్రజెంట్ ఫరియా ఫోటోషూట్ మేకింగ్ వీడియో టాప్లో ట్రెండ్ అవుతుంది. అందరికి నమస్కారం, నేను మీ జానీ మాస్టర్. సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2025 అండ్ సంతోషం OTT అవార్డ్స్ ఆగస్టు 16న JRC ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. రంగరంగ వైభవంగా జరుగుతుంది. నేను వెళ్తున్నాను, మీరందరూ కూడా కలిసి రండి, అక్కడ ఎంజాయ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. Indian Film Awards the Santosham Award. కన్నడ సినీ నటుడు దర్శన్ తూగుదీపకు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. హత్య కేసులో కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్ JB పర్దివాలా, జస్టిస్ R మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బెయిల్ మంజూరు రద్దు అంశాలను మేము పరిశీలించాం. ఈ కేసులో హైకోర్టు నిర్ణయం పూర్తిగా యాంత్రికంగా తీసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. బెయిల్ మంజూరు చేయడం వల్ల విచారణపై ప్రభావం పడుతుంది, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది అని జస్టిస్ మహదేవన్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో జస్టిస్ మహదేవన్ రాసిన తీర్పును జస్టిస్ పర్దివాలా కొనియాడారు. జస్టిస్ మహదేవన్ చాలా అద్భుతమైన తీర్పు ఇచ్చారని, అనిర్వచనీయం, నిందితుడు ఎంత పెద్దవాడైనా చట్టానికి అతీతుడు కాదని ఈ తీర్పు స్పష్టం చేస్తుంది అని పేర్కొన్నారు. సంతోషం యానివర్సరీ గ్రాండ్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నటువంటి శుభతరుణంలో తమ్ముడు సురేష్కు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి ఈవెంట్స్ ఫంక్షన్ చేయాలంటే ప్రభుత్వాలే చాలా వరకు ఆలోచించి ఇది సక్సెస్ అవుతుందా, ఫెయిల్యూర్ అవుతుందా, రకరకాలుగా ఆలోచన చేసిన తర్వాత ఈ ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడం అనేది జనరల్గా జరిగేటువంటి అంశం. కానీ ఒక వ్యక్తిగా ఈరోజు సురేష్ 24 సంవత్సరాల నుంచి మరి ఈ యొక్క సెలబ్రేషన్ చేయడం, చాలామంది నటీనటులకు అవార్డ్స్ ఇవ్వడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. నేను సంతోషంకు సురేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇట్లాగే 50 సంవత్సరాల ఫంక్షన్ కూడా చేసే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని, మా సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. Indian Film Awards the Santosham Award. తాజాగా ఓ నటుడు చిరంజీవి తనకు చేసిన సాయం గురించి చాలా గొప్పగా చెప్పారు. నటుడు పొన్నాంబలం గురించి తెలిసే ఉంటుంది. ఆయన పేరు పెద్దగా తెలియకపోయినా ఆయన ఫోటో చూస్తే టక్కున గుర్తుపట్టేస్తారు. ఇండస్ట్రీలో పవర్ఫుల్ విలన్గా వెలిగారు పొన్నాంబలం. స్టంట్ మ్యాన్గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన విలన్గా మారారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 1500కు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలతో మెప్పించారు పొన్నాంబలం.
సినిమాల సంగతి పక్కన పెడితే వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు పొన్నాంబలం. తీవ్ర ఆర్థిక సమస్యలకు తోడు కొన్నేళ్ల క్రితం మూత్రపిండాల వ్యాధి బారిన పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి నటుడికి 50 లక్షల ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. ఇటీవలే మళ్లీ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన పొన్నాంబలం క్రమంగా కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన తనకు మెగాస్టార్ చిరంజీవి చేసిన సాయం గురించి చెప్పారు. నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు చిరంజీవి గారికి ఫోన్ చేసి సాయం చేయమని అడిగా. నేను ఆయన ₹1,00,000 ఇస్తారేమో అనుకున్నా, కానీ ఆయన ఇప్పటివరకు నాకు ₹1,00,00,000 వరకు ఇచ్చారు. నా వైద్యానికి ఆయన ఎంతో సాయం చేశారు అని తెలిపారు పొన్నాంబలం. ఆల్ ద బెస్ట్ సంతోషం అవార్డ్స్కి, సురేష్ రెడ్డి గారికి ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఐల్ సీ యు అట్ ద ఫంక్షన్. Indian Film Awards the Santosham Award. ముంబైకి చెందిన వ్యాపారవేత్తను మోసం చేశారన్న అభియోగాలపై నటి శిల్పా శెట్టి దంపతులపై కేసు నమోదైంది. పెట్టుబడి ఒప్పందానికి సంబంధించి 60 కోట్లు మోసం చేశారని శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలపై దీపక్ కొఠారి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు జుహూ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దీనిని ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేయగా ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం. 2015-23 వరకు వ్యాపార ఒప్పందం నిమిత్తం 60.48 కోట్లు ఇచ్చారని, కానీ ఆ డబ్బును వ్యక్తిగత ఖర్చులకు ఉపయోగించుకున్నారని దీపక్ కొఠారి ఆరోపించారు. షాపింగ్ ప్లాట్ఫామ్ బెస్ట్ డీల్ టీవీకి వారు డైరెక్టర్లుగా ఉన్న సమయంలో దీపక్ ఒప్పందం చేసుకున్నారు. అప్పటికి ఆ కంపెనీలో 87% కంటే ఎక్కువ వాటా కలిగి ఉన్నారు. 2016 ఏప్రిల్లో తనకు శిల్పా శెట్టి వ్యక్తిగత హామీ కూడా ఇచ్చారని దీపక్ తెలిపారు. ఆ తర్వాత కొన్ని నెలలకే ఆమె డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని, ఈ విషయాన్ని బయటకు చెప్పలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆ కంపెనీ దివాలా తీసిన విషయం తెలిసిందని చెప్పారు. హలో అండి, నేను మీ పొనాకి విజయ్. మన సంతోషం అవార్డ్స్ 2025లో ఈసారి నేను వస్తున్నాను. అండ్ ఇంతకు ముందు మా సీనియర్స్ లారెన్స్ మాస్టర్, ప్రేమరక్షణ మాస్టర్, ఇలా చాలా పెద్ద మాస్టర్స్ అంతా చేశారు. ఈసారి నేను చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. Indian Film Awards the Santosham Award. కొన్ని రోజులుగా సీతారామం భామ మృణాల్ ఠాగూర్ వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటి వరకు డేటింగ్ రూమర్స్తో హాట్ టాపిక్గా మారిన మృణాల్ ఇప్పుడు బిపాసా బస్పై కామెంట్స్ చేసిన పాత వీడియోతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో బిపాసా పరోక్షంగా ఆమెకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బిపాసా తాజాగా మహిళలను ఉద్దేశిస్తూ ఒక కొటేషన్ పెట్టారు. బలమైన మహిళలు ఎప్పుడో ఒకరి ఉన్నతి కోసం మరొకరు కృషి చేస్తారు. మహిళలంతా ఎంతో బలంగా దృఢంగా ఉండాలి. అప్పుడే వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అమ్మాయిలు బలంగా కనిపించకూడదు అనే పాతకాలపు ఆలోచనల నుంచి బయటకు రండి అని పేర్కొన్నారు. దీనికి మిమ్మల్ని మీరెప్పుడూ ప్రేమించుకోండి అని క్యాప్షన్ పెట్టారు. దీంతో ఆమె మృణాలు ఉద్దేశించి పోస్ట్ పెట్టినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. అందరికి నమస్కారం, నేను మీ జానీ మాస్టర్. సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2025 అండ్ సంతోషం ఓటీటీ అవార్డ్స్ ఆగస్టు 16న జిఆర్సి ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. రంగరంగ వైభవంగా జరుగుతుంది. నేను వెళ్తున్నాను, మీరందరూ కూడా కలిసి రండి, అక్కడ ఎంజాయ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. Indian Film Awards the Santosham Award. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.